మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో హమాలి కార్మికులు ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ సమీపంలో సిఐటియు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగిరేవేయడానికి జెండా గద్దె నిర్మాణం మరియు హమాలి కార్మికులకు ఎండకు వానకు నిల్వనీడ కోసం ఉంచడానికి చిన్నపాటి గుడారం ఏర్పాటు చేసుకుంటే కంపెనీ యాజమాన్యం పోలీసుల సహాయంతో గుడారాన్ని తొలగించారు. అనంతరం హమాలి కార్మికులు మాట్లాడుతూ ఆగస్టు 15న జాతీయ జెండా ఎగిరవేసుకోవడానికి జెండా గద్దె నిర్మాణం చేపడితే తొలగిస్తామనడం ఎంతవరకు సమంజసమని వారు వాపోయారు. కంపెనీ యాజమాన్యం స్పందించి హమాలి కార్మికులకు గుడారం ఏర్పాటు చేసుకునేందుకు కొంచెం స్థలం ఎక్కడ చూపిస్తే అక్కడ వేసుకుంటామని కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో హమాలి నాయకులు పాల్గొన్నారు. 15వ తారీఖు నాడు ఎగిరేయాలని అనుకుని కూడా కమిటీ అనేది హమాలి కమిటీ ఏర్పాటు చేసి ఎంఎస్ఎన్ కంపెనీ దగ్గర దిమ్మె కట్టుకుంటే ఇక్కడ సార్లు వచ్చి తీసేయడం జరగడం గడబడైంది కాబట్టి గుడిసేసిన వీగేసారు. దాని నుంచి మేము తీసేయమని దిమ్మె మాత్రం వీగలేదని చేయలేదని ఆతో అభ్యంతరం చేస్తే పోలీసు వాళ్ళని పిలిపించి కూడా మాకు అభ్యంతరం చేసినా మేము ఏం లేదు, దిమ్మె మాత్రం ఉంచినాము, జాండా మాత్రం ఖచ్చితంగా ఎగిరేస్తామని పోరాటం చేస్తామని, దిమ్మె తీసినా కట్టేవాది జాండా ఎగిరేస్తామని పోరాటం చేస్తాను బరాబర్ మాట్లాడిన సార్లతోటి పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడి ఒప్పందం చేసినాం. ఈడి గడబడి వేసినా ఇంకా పోరాటం చేస్తున్నాం, దిమ్మె బాగా కట్టే కడతాం, జాండా చేసి ఎగిరేస్తామని నేను చెప్తున్నాను. ఎంఎస్ఎన్ కంపెనీ దగ్గర మేము దాదాపు ఇది 20 సంవత్సరాల కింద నుంచి పనిచేస్తున్నాం. ఇలా కానీ యూనిట్ లేకుండే సిఐటి నుంచి ఒక యూనిట్ ఫామ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని కమిటీ వేసుకొని రిజిస్టర్ చేసుకున్నాము. కానీ మరి ఈ అవకాశం వచ్చిందని చెప్పేసి జాతీయ జెండా ఎగిరేద్దామని ఆగస్టు 15కు జాతీయ జెండా ఎగిరేద్దామని మేము ఒక గుడిసేసుకొని ఇక్కడ ముంగత గద్దె కట్టుకొని ఎగిరేద్దామని ఆలోచన చేసుకొని గద్దె కట్టినాము అని కంపెనీ యాజమాన్యం మొత్తం వచ్చేసి గుడిసె పీకేసిర్రు. మరి పిఎస్ఓలు వచ్చి కూడా పీకేయకపోతే బాగుండమని దారుణం చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా బెదిరించిపోయి మరి గద్దె ఉండకపోతే బాగుండదని హెచ్చరిస్తున్నారు. కానీ అది హెచ్చరిస్తే మా పానాలు తీసినట్టే అని చెప్పేసి మేము కూడా హెచ్చరించి అది చేసినాం. ద్వారా చాలా దూరంకు కట్టినాం. ఎందుకంటే స్టీల్ వస్తుంది, బొగ్గు వస్తుంది, ఇసుక వస్తుంది, ఇటుక వస్తుంది. ఆ ఇటుక పనులు అన్నీ వచ్చే ముందుకు స్థలం ఉండాలని చెప్పేసి ఇక్కడ కూసుంతానికి అవి కాల్ చేస్తాను కూసుంతానికి గుడి చేసుకున్నాము. ఆ గుడిసె గుడక పీకేసి వాళ్ళు, ఎందుకంటే వర్షం వస్తుంది, ఎండ కొడుతుంది, ఎండలనే ఉండాలి, చెట్టు నీడకు, లేకపోతే వాళ్ళే సార్లు వచ్చి మూత్రం పోస్తారు, వాళ్ళ చెట్ల కింద ఉండాలి మేము అని ఒక పక్కకు గుడి చేసినాం. మా గోడకు వానుకోవద్దని చెప్పేసి పీకేసాం. అందజేసినాకనే ఈ పని మొదలు పెట్టుకున్నాం మేము.